మన క్షేమాన్ని చూసి ఓర్వలేని వారు ఎంతోమంది ఉన్నారు కదా! మన బంధువుల్లో కానీ, మనకు తెలిసిన వారు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ. మన యొక్క విజయమును చూసి తట్టుకోలేని వారు ఉన్నారు. మనం సంతోషముగా నవ్వితే, ఆ రాత్రి వారు ప్రశాంతంగా నిద్రపోని వారు ఉన్నారు. అయితే, అయితే ఆ విషపు చూపు లాంటిది కాదిక్కడ. అయితే ఎస్తేరును చూడగానే వారికేం కలుగుతుందంటే దయ కలుగుతుంది. దయ కలిగిన చూపు, కరుణ కలిగిన చూపు. రాజు అంటున్న మాట ఒక్కటే. ఆమెను చూడగా ఆమె యందు ఆయనకి దయ పుట్టింది. ఎంత దయ పుట్టిందంటే, "అమ్మ సగ రాజ్యం నీకు కావాలా? 127 ఆస్థానములలో సగభాగం నీకు గావాలా? సుమారుగా 73, 74 లేక 63, 64 ఆస్థానములు నీకు ఇచ్చేస్తాను. తీసుకో." మరి ఎలా ఇది సాధ్యమైందంటే, వీటి వెనక ఒక శక్తి ఉంది. ఏ శక్తి అంటే, మొర్దెకై ప్రార్థనా శక్తి. ఎస్తేరు రాణి అయిన మొర్దెకై మాట వినడంలో వెనుదీయలేదు. తన స్థితి గుర్తుపెట్టుకుంది. నేను ఈ స్థితికి ఉండడానికి గల కారణం, నేను ఇంకా ఇలా ఉండడానికి గల కారణం ఎవరు? మర్చిపోలేదు ఎస్తేరు. మర్చిపోలేదు. అది గొప్ప సంగతి. మరి మెట్టుకు మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మొదటిది ఆమె యందు దయ పుడుతుంది. దయ గురించి కూడా మనం దీనికి ముందు ఎపిసోడ్స్‌లో మనం మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు రాణి అయిన ఎస్తేరు ఒక మనవి పెడుతుంది. రాజా నీవెందుకు రావాలి? నాది ఒక మనవి ఉంది. ఆ మనవును అంగీకరించాలి. రాజును వేడుకుంటుంది ఎస్తేరు. రాజును రిక్వెస్ట్ చేస్తుంది ఎస్తేరు. నావెందుకు నువ్వు రా రాజా. నీ యొక్క పర్మిషన్ లేకుండా, నీ యొక్క మాట లేకుండా నేను నీ యొక్క సన్నిధికొచ్చాను. అయితే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను. నీవు నాలోన నావెందుకురా? ఎందుకు? నాది ఒక వాంఛ ఉంది. లేక నాది ఒక కోరిక ఉంది. అది నెరవేర్చాలంటే నువ్వు నా విందుకు రావాలి. అది నేను నీకు చెప్పాలంటే నువ్వు నా విందుకు రావాలి. నువ్వు నా విందుకొస్తే నువ్వు నా విందుకొస్తే అప్పుడు నేను నీకు చెప్తాను. నువ్వు నా విందులోనికి వస్తే, ఆ విందులో నీవు ఆ ఆహారమును, ఆ మాంసమును, ఆ పండ్లను, ఆ భోజనములను, పదార్థములను నీవు తింటే, అప్పుడు నేను నీకు చెప్తాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి ఆలోచించండి. ఆ విందులోనికి రా. ఎస్తేరు యొక్క బాధను తెలియజేయాలంటే రాజు ఎవరికి దేనికి రావాలి? విందులోనికి రావాలి. రాజు యొక్క భావమును ఎస్తేరు యొక్క భావమును తెలియజేయాలంటే రాజు విందుకు రావాలి. అయితే ఎస్తేరు విందు ఏర్పాటు చేసింది. వస్తున్నది ఎవరు? రాజు. రాజు విందుకు వస్తున్నప్పుడు ఆ విందు ఎలా చేయాలో, ఆ విందు ఎలా జరిగించాలో ఏర్పాటు చేస్తుంది ఎస్తేరు రాణి రాజు కొరకు. మరి నీవు సంసిద్ధుడవై ఉన్నావా? నీ దేవుని వద్దకు వెళ్తున్నావు, దేవుని మందిరమునకు వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఆడ పరిచర్య చేస్తున్నావు, వస్తున్నావు, మంచిదే. దేవుడా నా హృదయమును నీవు బాగు చెయ్యి, నా కుటుంబంలోనికి రా, నన్ను నువ్వు ఆశీర్వదించు, లేక నన్ను అభిషేకించు, నన్ను దీవించు అని ప్రార్థన చేసుకుంటున్నా, అడుగుతున్నా, గోజారుతున్నా, మంచిదే. మరి ఆయన రాబోతున్నాడుగా, మరి నువ్వు దానికి సిద్ధం చేస్తున్నావా? సిద్ధపాటు కలిగిన వాడు ఉన్నావా? ప్రియ సహోదరుడు ఆలోచించు. శుభ్రత లేకుండా దేవుడు రాడు విందులోకి. గుర్తుపెట్టుకోండి. రాజు విందులోకి రావాలంటే అది ఎంత నీట్‌గా వాళ్ళు డిజైన్ చేసి, డెకరేషన్ చేసి ఉంటాడు. మరి ఒక సాధారణ మానవుడే ఒక విందుకు రావాలంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, సాక్షాత్తు దేవుడు నీ విందులోనికి రావాలంటే, నీ మనవిలను ఆలకించాలంటే అది స్థలం ఎటువంటిదై ఉండాలి ఆలోచించండి. ఆ స్థలం ఎటువంటిదై ఉండాలి? అది పరిపూర్ణమైనదిగా ఉండాలి. అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. అది క్లీన్ నీట్‌గా ఉండాలి. అప్పుడు ఆయన నీ విందుకొస్తాడు. ఆయన నీ విందుకొచ్చి కూర్చుంటాడు. ఆయన నీ విందుకొచ్చి కూర్చుంటే ఏం జరుగుతుంది? నీ యొక్క మనవులను ఆయన అంగీకరిస్తాడు. ఈ అహష్వరోషు రాజు కంటే గొప్పవాడు కాడా నీ రాజు?